మరి మీరేమన్నా నాకు ఇవ్వబడిన టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించుకుందాం. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజున మన సాక్షాత్తు మన దేవుని యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించారు. మరి ఆయన శిలువలో మరణించినప్పుడు మనందరం కూడా మరి బ్యాడ్ ఫ్రైడే అనాలి, కానీ గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఎందుకంటే మరి ఒకసారి మనల్ని పరిశీలించుకుంటే మన యొక్క పాపల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన ఆ శిలువలో మరణించాడు. మనలను చీకటిలో మనలను తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనల్ని నడిపించాడు. ఎందుకంటే ఆయన ఆ శిలువలో మరణించాడు కాబట్టి. అలాగే మన పాప దోషాలను తీసివేయడానికి, మనలను పాప విముక్తులుగా చేయడానికి, మనలను పరిశుద్ధులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున ఆయన శిలువలో మరణించాడు. కాబట్టి ఈ యొక్క ఫ్రైడేని ఏమంటామంటే గుడ్ ఫ్రైడే అని అంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మరి జీవించారు. ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యను చేశారు. అలాగే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున 3 గంటల పాటు ఆయన శిలువలో వేలాడబడ్డాడు. అటువంటి ఆ యొక్క శిలువలో వేలాడబడినప్పుడు ఆయన పలికినటువంటి 7 మాటలను ఈ సమయంలో మనము ధ్యానించుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క 7 మాటలు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అనేక చోట్ల దేవుని సంఘాల్లో మరి 7 మాటలు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి 7 మాటల్లో మొదటి మాట మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఇది ఒకసారి మనం చూసినట్లయితే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. నిజమే కదండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధలో కూడా అంత మరి ఎంతగానో మరి నిందించబడుతూ కూడా ఆ సమయంలో పలుకుతున్న మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్తూ ఉన్నారు. ఎవరి విషయమే మరి క్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి అని మనం మరి గమనించినట్లయితే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సమయంలో మరి ఆయన కొడుతూ ఉన్నారో,